గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆందోళనకు దిగారు. పెన్సిల్ గీతలు ఉన్న బ్యాలెట్ పేపర్లు చెల్లని ఓట్లుగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. అయితే తమకు సహకరించాలని కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ కమిషనర్పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. ఇప్పుడు కమిషనర్ గారు ఏమైనా ఈ విషయంలో కానీ తప్పు చేస్తే లేదు. హైకోర్టు మొత్తం లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్నారు, మాకు ధైర్యం ఉంది, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారంటే కొద్దిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అవన్నీ 12 ఓట్ల నుంచి 16 ఓట్లు అంటారు అవన్నీ కూడా పక్క తీయాలి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ అనుశ్రీ. జీవీఎంసీలో ప్రస్తుతం గందరగోళమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఈ పాటికే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎందుకంటే కొన్ని బ్యాలెట్ పేపర్స్పై పెన్సిల్ గీతలు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు దీన్ని అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిబంధనల ప్రకారం పెన్సిల్ గీతలు ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను ఇన్వాలిడ్గా ప్రకటించాలి. అవి ఇన్వాలిడ్ చేసిన తర్వాతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయండి అని చెప్పి ఇప్పటికే కమిషనర్ను కోరడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వాగ్వాదం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ పోలీసులు అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వకుండా నియంతృత్వ ధోరణిలో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లంతా ఒకవైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ కూడా ఫోర్టుకో వద్దే అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వకుండా కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పెన్సిల్ గీతలు ఏమాత్రం ఉండడానికి ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే ఒకవేళ బ్యాలెట్ పేపర్పై ఎటువంటి గీతలున్నా, పెన్సిల్ గీతలు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఇన్వాలిడ్గా ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటించిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లంతా కూడా న్యాయ పోరాటానికి దిగుతామని ఇప్పటికే కమిషనర్కు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇన్వాలిడ్గా ప్రకటించిన తర్వాతే కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి వారంతా కమిషనర్ను కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి కమిషనర్ ఇప్పటివరకు కూడా స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి. 14 బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ గొడవ అంతా కూడా నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వెలగపూడి కావచ్చు, వంశీకృష్ణ శ్రీనివాస్ కమిషనర్ను కలిసేందుకు వెళ్లారు. కమిషనర్పై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా కూటమికి సహకరించాలని కోరేందుకు వారంతా ప్రయత్నిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మొదటి నుంచి కూటమి ప్రలోభ పెట్టి కార్పొరేటర్లందరినీ కొనుగోలు చేసి తమ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తుంది. కొద్దిసేపట్లోనే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్.